హలో ఎవ్రీవన్. బీట్రూట్ ఫ్రై అండ్ మామిడికాయ పప్పు చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ 2 బీట్రూట్స్ తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ పోసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీసి చల్లారాక చెక్కు తీసుకుంటున్నాను. చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు వాటిని ఈవెన్ పీసెస్గా కట్ చేస్తే బాగా వేగుతాయి అన్నమాట. అండ్ అంత ఎక్కువ టైం కూడా పట్టదు వేగడానికి. సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనకు నచ్చిన తాలింపు దినుసులు వేసి కట్ చేసుకున్న ముక్కలు కూడా అందులో వేసి మీడియం ఫ్లేమ్లో మెల్లగా వేయించుకుందాం. ఇప్పుడు ఒక 4 to 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ క్లిప్ మిస్ అయింది కానీ నేను ఒక 1/4 పీస్ పచ్చి కొబ్బరి గ్రేట్ చేసుకొని కూడా వేసి ఈ మిశ్రమాన్ని అంతా నేను గ్రైండ్ చేశాను. మగ్గుతున్న బీట్రూట్ పీసెస్లో మనం కావాల్సినంత సాల్ట్ వేసుకుందాము అండ్ వాటిని కలిపేసి మూత పెట్టుకొని కొంచెం బాగా మగ్గి ఆల్మోస్ట్ ఇంకా వేగాయి అన్న తర్వాత మనం చేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసి ఒక 1 minute సిమ్మర్లో వాటిని కలిపేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మామిడికాయ పప్పు కోసం కందిపప్పు ఒక 1/2 కప్ వాష్ చేసుకొని వాటర్ వేసి కట్ చేసుకున్న 1 bowl ఫుల్ మామిడికాయ ముక్కలు వేసి పసుపు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకుందాం. ఉడికించిన తర్వాత సాల్ట్ వేసి మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ పచ్చెనగపప్పు వేసి వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు విరిచి వేయడం వల్ల చాలా యమ్మీగా వస్తుంది టేస్ట్. ఇంగువ కూడా వేసి కలిపేసి కరివేపాకుతో ఎండ్ చేద్దాం మన తాలింపుని. ఇప్పుడు ఈ తాలింపునంతా తీసుకొని వెళ్ళి పప్పులో కలిపేసి కలుపుకుంటే మన చాలా యమ్మీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది అన్నమాట. వెజిటబుల్స్ని కొన్నిసార్లు మసాలాలు లేకుండా ఇలా చేసుకుంటే వాటి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వదు అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. ట్రై అండ్ లెట్ మీ నో.